ఇంట్లో రకరకాలైన పువ్వుల మొక్కలను పెంచుతూ ఉంటాం. ఇందులో ప్రధానంగా గులాబీ, మందారంతో పాటు పలు రకాలైన మొక్కలు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలను ఖచ్చితంగా నిర్దేశించిన దిశల్లోనే పెంచాలి. అలా కాకుండా వ్యతిరేక దిశలో పెంచితే ఇంటికి శుభం కాదని, ఇంట్లో రకరకాలైన ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పరిష్కరించలేని దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఎరుపు రంగు పువ్వుల మొక్కలను పెంచడానికి అనుకూలమైన దిశలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు పువ్వుల మొక్కలు నాటేందుకు ఆగ్నేయ దిశ ఉత్తమమైనది. ఆగ్నేయం అగ్ని మూలకానికి చెందిన దిశ. ఈ దిశలో మొక్కలు నాటితే ఇంట్లో శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తోంది. ప్రత్యేకంగా స్త్రీల ఆరోగ్యానికి, శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఎరుపు రంగు పువ్వుల మొక్కలు నాటేందుకు దక్షిణ దిశ కూడా అనుకూలమైనదే. దక్షిణ దిశ మంగళ గ్రహానికి, అగ్నితత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఈ దిశలో ఎరుపు రంగు పువ్వుల మొక్కలను పెంచడం వలన ధైర్యం, ఆశయం, లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తోంది. ఈ దిశలో మొక్కలు పెంచడం వలన కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం పెరుగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశలో ఎరుపు రంగు పువ్వుల మొక్కలను పెంచకూడదు. ఈ దిశ జలతత్వానికి సంబంధించిన దిశ, అగ్నితత్వానికి విరుద్ధం. ఇక ఎరుపు రంగు పువ్వులు మహాశివుడికి, శక్తి దేవతలకు, గణేశుడికి ప్రీతికరం. ఆయా దేవతలను పూజించే సమయంలో ఎరుపు రంగు పువ్వులను వినియోగించవచ్చు.